హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయో చూసేద్దాం. యలమించల గ్రామంలోని సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా నిర్వహించారో ఈ వీడియోలో మీరు చూసేద్దరు. కానీ గత 8 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారండి. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మూలతానేశ్వర అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయితే మనకైతే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆడపడుచులను ఉత్తి చేతులతో పంపకూడదని నిర్ణయంతో అయితే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారండి. ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి మీరు కూడా, చాలా బాగుంది. అలాగే ముందు మనకి పువ్వులు ఇచ్చి అయితే వెల్కమ్ చెప్తున్నారు. అలాగే ఒక పక్కన అయితే ఫోటో బూతులు ఉన్నాయండి, మనకి కావాలితే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అలాగే కోనసీమలోని ఫేమస్ అయిన కొబ్బరి తోటల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి కాలుష్యం లేకుండా అయితే ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారండి వైజాగ్ బూజీ గారు అండ్ టీంని అభినందిద్దాం. అలాగే ఇది ఎంట్రన్స్ 2 పక్కలు ఉన్నాయండి, ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఎగ్జిట్. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, అమ్మవారు జాతరలు. అలాగే ఆ టీం తోటైతే ఒకటైతే ఉందండి, ఇక్కడ తీర్థం కూడా జరుగుతుంది. చూడండి లోపలైతే లేని ఐటెం లేదు, బిర్యానీలు పకోడీలు ఇక రకరకాల తినుబండారాలు అయితే మనకి ఉన్నాయండి, మనం కొనుక్కోవడమే. ఒక పక్కన అయితే ఈవెంట్స్ జరుగుతున్నాయండి, చిన్నపిల్లల డ్యాన్స్లు, అలాగే మిమిక్రీ ఆర్టిస్టు అవన్నీ జరుగుతున్నాయండి, మీరు కూడా చూసేయండి. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చే జనాలకి భోజన సదుపాయాలు కూడా పెట్టారండి, విత్ నాన్ వెజ్ భోజనాలండి, టిఫిన్లు టీలు అలాగే నాన్ వెజ్ భోజనాలు, అల్పాహారాలు, స్నాక్స్ అలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటనుకున్నారు, ఫోటో బూత్స్ అండి. మనం అందరం వెళ్ళి చక్కగా రెడీ అయ్యి ఫోటోలు అయితే తీసేసుకోవచ్చండి. ఎంత ఫోటో ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా కనీసం ఒక ఫోటో అయినా దిక్కుండా అయితే వెళ్తలేదండి. మీరు కూడా ఆ టీమ్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.